పన్నెంటి బిడ్డకి జన్మనివ్వాలమ్మా. నన్ను ఆశీర్వదించండి. అరే చల్లగా ఉండమ్మా. లే ఏ గోపి, సంతాన ప్రాప్తిరస్తు. మీ అందరినీ చూస్తుంటే నా మనసుకు తృప్తిగా ఉంది. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోతే నా మనసుకు రిలీఫ్గా ఉంటుంది. అందరం ఇక్కడే ఉంటే అక్కడ డౌట్ వస్తుంది. ఫంక్షన్లో ఉంటే బెటర్. కరెక్ట్ వీరు అన్నయ్య, ఇంత బాగా ఆలోచిస్తావో నువ్వు. పదండి అందరం వెళ్దాం. చిన్నత్తయ్య, రుద్ర సార్ చెప్పింది గుర్తుంది కదా? ఐ విల్ టేక్ కేర్ గంగా. యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్. కమ్, లెట్స్ గో. కమ్, రండి. కార్తీక్ గారు, మీరు కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. భోంచేతురు గాని. ఓకే మేడం. చూసారా మక్కం గారు, నన్ను భోజనానికి పిలిచారు. ఏమన్నా అంటే అన్నానంటారు కానీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని భోజనం చేయమన్నారనక డిస్కో డాన్స్ చేయమంటారా? ఒకసారి చూడండి, మిమ్మల్నే కాదు అందరినీ పిలుస్తున్నారు. మీకు కుళ్ళండి. మగ్గం కార్తీక్ కొంటాడా, మీరు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. పదండి. బ్లెస్ మీ సార్, బ్లెస్ మీ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఏటి అందరూ అలా కూర్చుని చూస్తున్నారు? వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఆ గిఫ్ట్లని పట్టుకొచ్చి ఇచ్చేయండి. తెచ్చిన గిఫ్ట్లు ఎవరండి? రావాలి రావాలి. ఇది కాకపోతే మరొకటనే ఆప్షన్ ఉన్నప్పుడు ప్రయత్నంలో నిర్లక్ష్యం ఉంటుంది. వీరు, నువ్వు సొంతంగానే బిజినెస్ స్టార్ట్ చేయి. ప్రీతి కోరిక కూడా అదే. అవును అనుకోండి అత్తయ్య గారు, కానీ ప్రీతినే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోమంది. చెప్పు ప్రీతి. అవునమ్మా, ఆయన ఖాళీగా ఉండడం కంటే మన బిజినెస్ చూసుకోవడం బెటర్ కదా. అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మార్చుకుంటూ పోతే ఆ నిర్ణయానికి విలువ ఉండదని నువ్వే అన్నావు కదా. ఇప్పుడు ఈవిడికొచ్చిన ప్రాబ్లం ఏంటో. పెద్దమ్మా, నేనేదో జాలిపడి వీరుకి బాధ్యతలు ఇవ్వడం లేదు. నాకు అకాడమీ ఒక్కటి చాలు. ఎవరి మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. నా అల్లుడు నలుగురి ముందు చులకనవడం నాకు ఇష్టం లేదు.
వీరు, ఆ, అత్తయ్య గారు. నువ్వు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకో. ఇదే నా నిర్ణయం. వీరు, మీ అత్తయ్య గారు డిసైడ్ చేసేశారు కదా, ఇంకా డెసిషన్ మారదు. ఆ, రుద్ర, నీకు బిజినెస్ కష్టంగా ఉంటే సూర్య హెల్ప్ తీసుకో. సరే పెదనాన్న. బావా, నీ దెబ్బగా వీరుగాడికి మబ్బిడిపోయింది. లేకపోతే మా సార్తో పెట్టుకుంటాడా? బాగా అయింది. మేడం, కార్తిక్ గారు అదే మేడం, మన స్టాఫ్ అంతా కూడా మీతో కలిసి ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నారు. దాందేముంది, పిలవండి. స్టాఫ్ అంతా భోజనం చేయడానికి వెళ్ళారండి. వాళ్ళు రావడానికి టైం పడుతుంది. ఈ లోపు మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. ఇంకోటి బావా, ఓ పాలెట్ చూడు. బావా, ఆ చీర మన ప్రేమీలకు కొనిచ్చింది కార్తీక్ గుంటడే. నువ్వు ఏ సమయంలో ప్రేమీలకు కొత్త జీవితం రావాలని అన్నావో గానీ అచ్చం నువ్వు అన్నట్టే జరుగుతుంది.